ఇక్కడ కంచెకచ్చిబౌలి భూములు మనం మీరు చూసి ఉండొచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు. అందులో రేవంత్ రెడ్డి గారు దుర్మార్గంగా 100 ఎకరాల అడవిని నరికేస్తుంటే ఇక్కడ ఉన్నోళ్ళు పట్టించుకోలే, ఇక్కడ ఉన్నోళ్ళే చేసినది. ఇక్కడున్న ప్రభుత్వమే అర్ధరాత్రి పోయి బుల్డోజర్లు పెట్టి మొత్తం జంగల్ కొట్టేస్తుంటే సుప్రీంకోర్టు చూసింది. ఇక్కడ ఉన్నోళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉల్కలేదు పలకలేదు, ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడాడు. సుప్రీంకోర్టు చూసి సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసి ఆ కమిటీ తీర్పు చెప్పింది. ఏమని? ఇందులో 10,000 కోట్ల కుంభకోణం జరిగింది, దీన్ని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ద్వారా పరిశోధించాలి అని రిపోర్ట్ ఇచ్చింది. కానీ రిపోర్ట్ ఇచ్చి 6 నెలలే. కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? చేయదు. ఎందుకు? బడే బాయ్ చోటే బాయ్, బడే మియాతో సుబానలా చోటే మియా మాషాల్లా ఏదో అంటారు కదా, ఒక అట్లున్నది కథ ఈరోజు. అంటే పైనున్న ఆయనేమో ఆయన కథ ఆయనది, కిందున్న ఆయన కథ కిందున్న ఆయనది. ఇక ఎట్లుంటాయంటే ఇద్దరికి చాలా పోలికలు కూడా ఉన్నాయి. బడా మోడీ చోటా మోడీకి చాలా పోలికలు ఉన్నాయి. పైన బడా మోడీ, ఇక్కడ చోటా మోడీ. పైనున్న ఆయన అంటాడు